భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి 13వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి పాటలు పాడుతూ భజనలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలైన అనిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అనునిత్యం పేద ప్రజల దాహార్తి, ఉచిత విద్య, వైద్యం ద్వారా సేవ చేయటం కోసం ప్రపంచవ్యాప్తంగా సేవా సంస్థలు ఏర్పాటు చేశారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి చూపిన మార్గం ప్రతి మానవుడు తన నిత్య జీవితంలో ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలైన అనిత, సేవా సమితి కన్వీనర్ దొడ్డి శ్రీనివాస్, మురికి సంధ్యావళి, దొడ్డి లక్ష్మి, కొత్తపల్లి రవీందర్, స్వరూప, జ్యోతి, చంద్రకళ, కాపర్తి జయ, నాగరాణి, మాసెట్టి రాణి, యాదగిరి రెడ్డి, ఉమాదేవి, ఉమారాణి, భవానీ, శోభ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తాలో భక్తులంతా కలిసి కూడా సత్యసాయి మందిర్ తరఫున మరి అన్నదానం చేయడం జరుగుతుంది. వారు ఒక మనిషిగా పుట్టి దేవుడిగా మనకు వారి స్ఫూర్తిని అందించి మనిషి ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అని గొప్పగా చూపించిన మహనీయుడు ఆ సత్యసాయి. మరి అంతటి మహాత్ముని ఈరోజు మనము ఎదుట లేకపోయినా వారిని తలుచుకుంటూ వారి బాటలో నడుస్తూ చాలామంది ఎదుగుతున్నారు. ఆ బాటను అనుసరిస్తూ కూడా ఎంతోమందికి విద్యా వైద్యం తోటి సహాయార్థం చేసిన గొప్ప మహానుభావుడు ఆ సత్యసాయి. ఆ బాటలో అందరూ ఎంతో కొంత సాధ్యమైనంత వరకు కూడా మానవ సేవ చేయాలని గొప్పగా చూపించిన మహానుభావుని ఈరోజు తలుచుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు సత్యసాయి భక్తులందరూ కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. మరి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి మరి ఆ సాయి దీవెనతోటి సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన హుస్నాబాద్ పట్టణంలో మరి సత్యసాయి వర్ధంతి గాంధీ చౌరస్తా వద్ద మరి సత్యసాయి భక్తులతో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు నిత్య అవసరమైన వైద్య విద్యలో ఎంతో అందించిన సత్యసాయి పరమాత్మలాగా అందరి మనసులలో ఉండి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి విద్యా వైద్యాన్ని అందించారు. మరి అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవచ్చు, కానీ మనందరి మనసుల్లో ఉన్నాడు. అలాంటి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి హాజరైన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రతి ఒక్కరం కూడా సేవాభావంతో వెలగాలని, మానవ సేవయే మాధవ సేవాలని ఆ మహానుభావుడు చెప్పాడు. కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రసాదం స్వీకరించి ధన్యులు కాగలరని